ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తర్లుపాడు బస్టాండ్ సెంటర్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు పార్కులో తర్లుపాడు మండల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త నెహ్రూ యూత్ అధ్యక్షులు బి పుల్లయ్యను ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవాజీ విజయభాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ స్వభాష స్వరాజ్ అనే స్ఫూర్తిని గాంధీకి నింపారని, ఆయన ఆలోచనలు ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతాయని, అహింస సత్యాగ్రహాల ఆయుధాలుగా భారతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించి దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అన్నారు. అదేవిధంగా మండలంలోని లక్షక్కపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కసెట్టి జగన్ బాబు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులకు మహాత్మా గాంధీ యొక్క పోరాటాలను తెలియజేసి అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సెక్రటరీ కసెట్టి రవికుమార్, వరల్డ్ ఆర్యవైశ్య సంఘ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ పోలేపల్లి జనార్దన్, కొలగట్ల భాస్కర్ రెడ్డి, రంగరత్నమ్మ, సుబ్రహ్మణ్యం, సువర్ణ పాల్గొన్నారు. మన భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని 77వ వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. తర్లుపాడు గ్రామంలో 1869 అక్టోబర్ 2న పోరుబందర్లో మహాత్మా గాంధీ గారు జన్మించడం జరిగింది. 1948 వరకు వారు జీవించడం జరిగింది. వారు ఇంగ్లాండ్లో బారిస్టర్ చేశారు, లా చదివారు. ఆయనకు ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేక భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ బ్రిటిష్ వారిని పారదోలాలి అనే ఒక మహా ఉద్దేశంతో వారు విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, అనేక ఉద్యమాలు చేసి జైలు పాలై చివరికి ఆయన 1948లో ఒక నాథూరామ్ గాడ్సే అనే ఒక వ్యక్తి చేతిలో ఆయన కాల్పులకు గురై మరణించడం దురదృష్టకరం.